సార్ నమస్తే. నమస్తే అన్న. నా పేరు శ్రీనివాస్ సార్. చౌటుప్పలని ఉంటాను నేను. అన్న నా పేరు శ్రీనివాస్ యాదవ్. మీరు మంచి టాపిక్ తోటి డిస్కషన్ చేద్దామని ఇక్కడ పిలిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అన్న ఏం విషయం మనం మాట్లాడదాం అనుకున్నా దాని గురించి చెప్పండి. సార్, ఈ సమాజంలో నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు అన్ని మతాల వారు అందరూ కూడా దేవుడు ఒక్కడే అంటున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, కోట్లాది దేవతలు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, కానీ అసలు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ రకరకాల పూజలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు సృష్టిని ప్రతి చెట్టును వదిలిపెడతలేరు, పుట్టను వదిలిపెడతలేరు, భూమిని వదిలిపెడతలేరు, సూర్యుని వదిలిపెడతలేరు, చంద్రుని వదిలిపెడతలేరు. ఈ రకంగా పూజించడము నాకెందుకో బాధాకరంగా ఉంది. ఆ దేవుణ్ణి తక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది. బ్రదర్, మీరు చక్కనైనటువంటి విషయం. ఈ భారతదేశంలో హిందూ సాంప్రదాయాల ప్రకారంగా కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది క్రిస్టియానిటీ ప్రకారంగా ఫాలో అవుతున్నారు, కొంతమంది ముస్లిం ప్రకారంగా ఫాలో అవుతున్నారు. ఏమి ఫాలో అయినా కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అది మొక్కలకే కానీ జంతువులకే కానీ దేనికైనా సరే భగవంతుడు ఒక్కడే. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ భగవంతుడు శక్తి రూపంలో ఉన్నాడు. నాకు తెలిసినటువంటి విధానం ప్రకారం మీకు తెలియజేస్తున్నాను. ఈ శక్తి 3 భాగాలుగా డివైడ్ అయింది. దాన్ని ఏంటనమాట భగవంతుడు అంటున్నారు, గాడ్ అంటారు, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. ఈ మూడింటిని కలిపితేనే శివం అనే పేరుతోటి ఈ సమాజం అంతా కూడా ఉన్నారు. ఈ హైందవ సాంప్రదాయం కానీ వేరే సాంప్రదాయం కానీ ఏ మతాల వారైనా సరే శక్తినే పూజ చేస్తున్నారు. దానికి ఆ భావాలు విడమర్చి చెప్పేవాళ్ళు సమాజం లేకపోవటం వల్ల వాళ్ళు ఏదో కొంతమంది వ్యక్తులకు పూజ చేసినట్టుగా అనిపిస్తున్నారు. కానీ జనరేటర్ అంటే బ్రహ్మ పుట్టుకనిచ్చేవాడు, ఆయనకి ఆకారం లేదు. కాకపోతే ఏందనమాట, సమాజానికి ఏదో ఒక ఆకారం అని చూపిస్తేనే నమ్ముతారు. అంత జ్ఞానం తెలియదు కాబట్టి ఒక ఆకారాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఆపరేటర్ అంటే విష్ణువు అని మనం చెప్పుకుంటున్నాం, ఆయనకు ఒక ఆకారం చూపించారు. అదేవిధంగా డిస్ట్రక్టర్ అంటే ఒక ఆకారాన్ని చూపించారు. ఈ ముగ్గురిని కలిపితేనే అద్భుతమైనటువంటి శక్తి, అదే శివం అని అదే శివం అని కొంతమంది అంటుంటారు. అదేవిధంగా ఇంకొకళ్ళు ఆ లైట్ని ప్రేయర్ చేస్తుంటారు. అదేవిధంగా ఇంకో విధంగా ఇంకొంతమంది ప్రేయర్ చేస్తుంటారు. నాకు తెలిసిన ప్రకారం అయితే ప్రపంచంలో భగవంతుడు ఎవరికి కూడా కంటికి కనిపించరు. బ్రదర్, ఇందాక మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, సార్ మీరు ఇంతమంది దేవతలకి చాలామంది దేవతలకు పూజ చేస్తున్నారు, వీళ్ళందరికీ పూజ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని. మిత్రం, ఇక్కడ చెప్పబోయేది ఏంటంటున్నంటే, సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ప్రతి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా గౌరవించడంలో తప్పులేదు. ఈరోజు మీ దృష్టిలో ఇప్పుడు శివం అనే టాపిక్ వచ్చింది సార్. అంటే శివుడే ఒక దేవుడా? ఈ విష్ణువు వాళ్ళు కూడా దేవులేనా? విష్ణు బ్రహ్మ వచ్చింది, శివం వచ్చింది. ఇప్పుడు శివుడు ఒకడే దేవుడా, లేదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు దేవుళ్ళ? బ్రదర్, ఇక్కడ విషయం మీరు గమనించాల్సినటువంటి విషయం, ఇవన్నీ కొన్ని ఆకారాలు క్రియేట్ చేసి పెట్టారు. కొన్ని ఆకారాలను క్రియేట్ చేసి పెట్టారు. క్రియేటర్ అంటే చాలా జ్ఞానవంతుడు, పండితుడు అని ఒక ఆలోచనతోటి క్రియేటర్ అంటే ఎలా ఉండాలనే దానికి ఆకారానికి, ఆ పదానికి అనుకూలంగా క్రియేటర్ని చేసి పెట్టారు. అదేవిధంగా పరిపాలకుడు అంటే ఎలా ఉండాలి, ఆయన చేతిలో ఎలాంటి ఆయుధాలు ఉండాలి, ఆయన ఆపరేటర్ కాబట్టి ఆయన ఎలా ఉండాలి అన్న దానికి అర్థంగా ఆ విధానాన్ని తయారు చేసి పెట్టారు. అదేవిధంగా డిస్ట్రక్టర్ అంటే ఆ విధానమే కానీ, ఆయన కోపమే కానీ, ఆయన ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఆ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఓకే సార్, అదేవిధంగా మీరు చెప్పేది అర్థమైంది సార్, బాగా అర్థమైంది. కానీ ఈ ముగ్గురు దేవుళ్ళలో ఫైనల్ దేవుడు, నిజమైన దేవుడు ఎవరు? శక్తి బ్రదర్. శక్తికి ఆకారం లేదు. బ్రహ్మ కూడా ఏందనమాట, ఆకారం లేదు. ఇది ఓన్లీ క్రియేటివిటీ. విష్ణు కూడా క్రియేటివిటీ, తర్వాత డిస్ట్రక్టర్ కూడా క్రియేటివిటీ. అక్కడ బ్రహ్మను తయారు చేశారు. బ్రహ్మ ఏందన్నమాట పండితుల్లాగా ఉంటారు. ఆ ముందు ఆమె తొడమే కూర్చున్నటువంటి సరస్వతి తల్లి ఏందనమాట చాలా చిన్న వయసులాగా అనిపిస్తుంది. పండితుడు ఏంది, చిన్న వయసుడు ఏంది అనేది చాలా వరకు క్వశ్చన్స్ కొంతమందికి రావచ్చు. ఇక్కడ భార్యాభర్తలు అనే విషయం కాదు బ్రదర్. అక్కడ క్రియేటర్ యొక్క మనస్తత్వం ఎలా ఉండాలి అంటే చాలా ప్యూరిటీగా ఉండాలి అన్న దానికి అర్థమే సరస్వతి తల్లి లక్ష్యం. అందుకోసం సరస్వతి తల్లి ఎక్కడ పుట్టిందా అంటే బురదలో పెరిగినటువంటి కమలం పువ్వులు ఆమెను చూపిస్తారు. అంటే అర్థం ఏంటంటే కమలం అనేది ఏందనమాట, బురద ఎంత ఉన్నా కానీ చాలా ఏందనమాట పవిత్రంగా ఉంటుంది కమల పువ్వు. దాంట్లో ఏందనమాట సరస్వతి తల్లి తెల్లని వస్త్రాలతోటి, పచ్చని వస్త్రాలతోటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పక్కన ఏందనమాట హంస అనేది కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటనమాట, పండితుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆయన యొక్క మనస్తత్వం చాలా ప్యూరిటీగా ఉండాలి, రియాలిటీగా ఉండాలి.
మాటే కానీ మంచితనమే కానీ అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉండాలనే దానికి అర్థంగా పండితుని ముందు ఏందనమాట సరస్వతి తల్లిని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆపరేటర్ అంటే ఏంది, పరిపాలకుడు. ఆయనకి ఏం కావాలి, డబ్బు కావాలి. డబ్బు అంటే ఏంది, లక్ష్మి. లక్ష్మి ఎలా ఉండాలన్న దానికి ఆయనకి ఏందనమాట లక్ష్మి తల్లిగా ఆడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా దేవుడు ఎవరు అంటే భగవంతుడు ఎవరు? భగవంతుడు శక్తి, పవర్. ఆ శక్తిని ఏ పేరుతో పిలవచ్చు బ్రదర్? ఆ పవర్నే ఏందనమాట జ్యోతి అనే జ్యోతి. ఆ జ్యోతి ఏందనమాట చాలా వరకు ఏందనమాట కొన్ని చోట్ల జ్యోతి అనేది ఎక్కువసేపు మనకు నిలబడదు కాబట్టి ఒక పీట మీద ఆ జ్యోతిని పెట్టి పూజ చేపిస్తారు. అంటే ఇప్పుడు ఫైనల్గా ఆ జ్యోతినే లింగం అని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాకుండా ఈ సరస్వతి తల్లి కాకుండా ఫైనల్గా మనము ఆ జ్యోతిని భగవంతుడు అనొచ్చా? జ్యోతి భగవంతుడు, ఆయన శివుడు. ఒక్కడే దేవుడు, శివుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, జ్యోతి భగవంతుడు. ఆ జ్యోతే శివుడు, శివుడే జ్యోతి. శివుడే జ్యోతి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పక్కకు పెట్టి శివుడే దేవుడు అనుకుందామా? శివుడే భగవంతుడు, శివుడే పవర్ అనుకుందామా? బ్రదర్ మీరు గమనించటాల విషయం, బ్రహ్మ విష్ణు శంకరుడు ఆయన ఏందనమాట క్రియేటర్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్, GOD. గాడ్ అనే పదమే శివుడు అని అర్థం. ఆ శివుడు అంటేనే బ్రహ్మ విష్ణు శంకరులు అని అర్థం. ముగ్గురు కలిస్తేనే శివుడు అవుతాడు. ఇప్పుడు శివుని ఒక్కరిని పూజ చేద్దాం, శివాలయాలు ఉంటే శివాలయాలు ఒకటినే పెట్టేద్దాం, మిగతా దేవుళ్ళని మిగతా గుళ్ళని అందరినీ ఆ గుళ్ళలోకి పోకుండా చేయొచ్చా? బ్రదర్ మీరు గమనించాల్సినటువంటి విషయం, మా నాన్నగారు నాకు ఎంతో వారసత్వాన్ని ఇచ్చాడు, ఎంతో సంపదనిచ్చాడు. నేను ఒక భక్తిభావాలతో చిన్నప్పటి నుంచి ఏంటంటే సంస్కారంతో వచ్చిన వాడిని. మా నాన్నగారిని నేను పూజించుకోవటం తప్పు లేదు కదా. అదేవిధంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తులు, ఆ శ్రీరామచంద్రుడే కావచ్చు, శ్రీకృష్ణ భగవాన్ గారే కావచ్చు, ఆ యేసుప్రభు గారే కావచ్చు, అల్లా గారే కావచ్చు, మహమ్మద్ ప్రవక్త గారే కావచ్చు, ఈ మహానుభావులందరికీ దండం పెట్టుకోవడం తప్పే ఉందా బ్రదర్? తప్పు ఏం లేదు. దాన్ని పూజించడం అంటే ఏంది, వాళ్ళ యొక్క విషయాలు, వాళ్ళ నడవడిక సమాజానికి ఏ విధమైనటువంటి మంచిని అందించారని 10 మంది జనాలు మన యొక్క మన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా వాళ్ళని గుళ్ళలో పెట్టి పూజిస్తున్నాం. కానీ ఏంటంటే ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క విషయాలు, వాళ్ళు సాధించారు, సమాజానికి ఏమి సేవ చేశారనే విషయాలను పక్కకు పెట్టేసి ఏందనమాట గుడి చుట్టూ తిరగండి, లాస్ట్కి వచ్చి నాకు దండం పెట్టండి అనే విధానం అనేది అది పక్కా తప్పు. అది ఇంకొక విషయం ఏంటంటే ఈ కొబ్బరికాయలు కొట్టుకోవటం, ఏదో ఆడ చేయటం, పూలు వేయటం, ఇవన్నీ చేయటం అనేది నా దృష్టిలో విగ్రహారాధన అనేది అంత మంచిదనేది కాదు. కాకపోతే ఏంటంటే ఇంత జ్ఞానం స్టార్టింగే కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు, మనకు మంచిని అందించినటువంటి వ్యక్తులు ఉన్నారు, 4 పూలు వేసి దండం పెట్టుకోవడం తప్ప అని చెప్పి అందరూ కూడా ఎవరు కూడా విమర్శించడాలే బ్రదర్, అంతే తప్ప. మీరు చెప్పేది చాలా బాగుంది. ఈరోజు తల్లిదండ్రులను పూజించవచ్చు, మనకు చదువులు చెప్పిన గురువులను పూజించవచ్చు, మనకు సంబంధించిన మనకి ఏమైనా సహాయం చేసే వాళ్ళందరినీ పూజించవచ్చు. పూజించడంలో తప్పు లేదు కానీ దేవుని కంటే ఎక్కువగా పూజించలేము కదా. భగవంతునైనా కానీ, తల్లిదండ్రులైనా కానీ, గురువును కానీ. ఈరోజు ఏంటంటే సమాజంలో భగవంతుని కంటే ఎక్కువ తల్లిదండ్రులను పూజిస్తున్నారు, గురువులను పూజిస్తున్నారు, మనకు సాయం చేసిన వాళ్ళని గౌరవించడంలో తప్పులేదు. కానీ భగవంతుడి కంటే ఎక్కువ చూస్తున్నారు, అదే కొంచెం బాధాకరమైన. మంచి క్వశ్చన్ అడిగావు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే సమాజం బాగా నమ్మకంగా ఆలోచన చేస్తుంది ఏంటంటే ఆ భగవంతుడు, ఆ శక్తి స్వరూపుడు నాలో ఉన్నాడు, ప్రపంచంలో అణువున ఉన్నాడు, ప్రతి జీవులో ఉన్నాడు. కాబట్టి నాకంటూ ఆయన సాయం చేయాలంటే ఆ శక్తి డైరెక్ట్ వచ్చేసి మనకు సాయం చేయలేదు కాబట్టి ఒక మానవ రూపంలో, ఒక మహత్వం రూపంలో నాకు వచ్చి సాయం చేసింది ఈయనే భగవంతుడు అని చెప్పి తెలిసి తెలవనటువంటి కొంతమంది వ్యక్తులు, తెలవకని అంటే కాదు, సంస్కారంగా కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు దండం పెట్టుకుంటున్నారు. దాని పెద్ద తప్పుగా నేను భావించను బ్రదర్. అట్లని చెప్పి మతాలు ఉన్నాయి కాబట్టి మరి హైందవ మతంలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఈ మతంలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ మతంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ దేవుని వాళ్ళ దేవుని వీళ్ళు పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు బ్రదర్. వాళ్ళు మన సమాజానికి అందించినటువంటి మహనీయులు వాళ్ళు. మతం అనేది అవిమతం, అది అంతే తప్ప మతం అనేది మంచి మార్గం. అది మతాలు అనేది ఏందనమాట నీదొక విధానం వేరు, నాదొక విధానం అని చెప్పుకునేది కాదు. ఇది రాను పార్టీలాగా తయారైపోయి కొట్టాటలాగా తయారైతుంది బ్రదర్. ఈ మత విధానం అనేది మంచిది కాదు. మీరు చెప్పేది చాలా బాగుంది సార్. ఇప్పుడు కూడా నాకు క్లారిటీ రాలేదంటే దేవుడు ఒక్కడే అని చెప్పాను. దేవుడు ఒక్కడే అనే విషయం ఇప్పుడు కూడా క్లారిటీ రాలేదు. అయితే దేవుడు అనేది నాకు తెలిసినంత వరకు ఈరోజు ఏంటంటే నకిలీ అయిపోయింది. దేవుడు అనేవాడు నకిలీ అయిపోయింది. ఈరోజు నోటు ఉంది, దొంగ నోట్లు తయారైనాయి. బంగారం ఉంది, నకిలీ బంగారం తయారైంది. దేవుడు ఉన్నాడు, దేవుని కూడా నకిలీ చేసేసారు 100%. అయితే నేను చెప్పేది ఏంటంటే బంగారాన్ని నకిలీయా కల్తీయా అని చెప్పేసి, నకిలీయా ఒరిజినల్ అని చెప్పేసి
దానికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు, ఒక దాన్ని తయారు చేసి ఒరిజినలా నకిలీ అని చెప్పేసి కొన్ని పద్ధతులు ఉంటాయి దాన్ని తెలుసుకోవడం కోసం. నోట్లను కూడా దాన్ని పరీక్షించి మనము ఆ నోటు ఒరిజినలా కాదని చెప్పేసి పరీక్షించి తెలుసుకోవచ్చు. బంగారాన్ని తెలుసుకోవచ్చు పరీక్షించి, నోటును పరీక్షించి తెలుసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే ఈ దేవుని కూడా మనం పరీక్షించి తెలుసుకోలేమా? ఎస్ బ్రదర్, మంచి క్వశ్చన్ అడిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఇంత పెద్ద విశ్వం ఇది, ఈ విశ్వం అంతా కూడా భగవంతుడే ఉన్నాడు. ఈ విశ్వాన్ని మనం చూడలేం బ్రదర్, ఈ విశ్వం అంతా కూడా మనం చూడలేం. చాలామంది జనాలకు తెలిసినంత వరకు ఏంటంటే ఇంతవరకే ఏందనమాట ప్రపంచం అని అనుకుంటారు. ఈ ప్రపంచం ఏందనమాట ఎంతో ఉంది. ఏదో 9 గ్రహాలు చూసి ఇంతవరకే ప్రపంచం కాదు, ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్నో ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటిని నడిపిస్తున్నటువంటి పవర్ ఏదైతుందో అదే భగవంతుడు బ్రదర్. ఆ భగవంతుడు మనకు కనిపించడు. మన శరీరం ఎట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడు ఉన్న, ఎట్లా సపోజ్ నా శరీరం అంతా కూడా భగవంతుడు అనుకుందాం. నా శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఈ కనిపిస్తున్నటువంటి గ్రహాలు, పెద్ద పెద్ద ఇవన్నీ కూడా గ్రహాలు. నా శరీరంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఆర్గాన్స్ లాంటివి. నా శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఇవంతా కూడా ఏందనమాట ఇట్లా ఉన్నటువంటిది. ఇదంతా కూడా భగవంతుడు బ్రదర్. ఈ భగవంతుల్లో ఈ భారతదేశం అనేది కానీ, ఈ ప్రపంచ దేశాలన్నీ కానీ, ఈ విశ్వాలన్నీ కూడా ఈ నా దేహంలో ఉన్నటువంటి రక్తంలో కణాలు లాంటివి. ఎవరికి కూడా భగవంతుని చూడటం అనేది సాధ్యమైనటువంటి కాదు బ్రదర్. ఇది మనోనేత్రంతో మాత్రమే భగవంతుని దర్శనం చేసుకోగలుగుతుంది తప్ప కానీ. మీ దృష్టిలో కనకనాన్ని పూజించవచ్చు అంటారు. నా దృష్టిలో కనకనాన్ని పూజ చేయటం అంటే బ్రదర్ మీరు అర్థం చేసుకోవట్లేదు. కొబ్బరికాయ కొట్టి ఏదో అగరబత్తీలు ముట్టేయటం పూజ కాదు బ్రదర్. సమాజానికి మంచి సేవలు చేయాలి, సమాజానికి ఏందనమాట సహకరించాలి, దాన్ని పూజ చేయటం అంటారు. మహానుభావులు ఏదైతే మంచి మార్గాలు ఫాలో అయ్యారో అదే మార్గాలను మనం అనుసరించడం అనేది పూజ విధానం. అంతేగాని ఏదో కొబ్బరికాయలు కొట్టడం, ఏదో అగరబత్తీలు ముట్టేయటం, ఏదో పూలు వేయటం, ఇది పూజ చేసినంత మాత్రాన ఉపయోగం ఉండదు బ్రదర్. సార్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నాకు ఇప్పటివరకు కూడా క్లారిటీ రాలేదు ఏంటంటే, దేవుడు ఒక్కడే. అది హిందూ సాంప్రదాయ ప్రకారం దేవుడు ఒక్కడే, క్రిస్టియన్ సాంప్రదాయం దేవుడు ఒక్కడే, ముస్లిం సాంప్రదాయం ప్రకారం కూడా దేవుడు ఒక్కడే. కానీ ఆ ఒక్క దేవుని మనం పరీక్షించి పరిశోధించి తెలుసుకోవడం నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు సమాజంలో గుడ్డిగా మనం దేన్ని నమ్మలేం, అన్నీ నకిలీ అయిపోయినాయి, గుడ్డిగా మనం నమ్మలేం. ఆ దేవుడు అనేవాడిని మనం నకిలీ చేసారు కాబట్టి ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవడం కోసం మనం చాలా ప్రయత్నాలు చేయొచ్చు. ఆ ప్రయత్నంలో నేను ముందడుగు వేస్తున్నాను. ఈరోజు దేవుడు ఎవరు అనేది నేను తెలుసుకోబోతున్నాను, అంటే తెలుసుకునే ప్రయత్నంలో నేను ఉన్నాను. నేను ఆల్రెడీ అనుకున్నా బ్రదర్, దేవుడు ఎవరు అనేది. శక్తే. ఓకే సార్, ఓకే, మీరు కనుక్కున్నారు. కానీ ఆ శక్తికి ఆకారం లేదు. ఒక పేరు చెప్తే, ఒక్క పేరు ఫైనల్ గా అందరం కలిసి ఆ దేవుని పూజిద్దాం. శక్తికి ఆకారం లేదు బ్రదర్. పవర్ ఈస్ ద గాడ్. పవర్ ఈస్ ద గాడ్, అంతే. ఓకే సార్, పవర్ నే పూజిద్దాం. ఆ పవర్ పేరు ఏమన్నా? గాడ్ బ్రదర్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాక్టర్. పవర్ ఈస్ ద గాడ్. పవర్ ఈస్ ద గాడ్, ఓకే. ఆ శక్తికి పుట్టించే తత్వం ఉంటది, నశింపజేసే తత్వం ఉంటది. ఆ శక్తికి ఏందనమాట ఈ విధానాలన్నీ కూడా 3 విధానాలు ఆ శక్తికి ఉన్నాయి. అందుకోసం ఆ శక్తిని పవర్, దాన్ని గాడ్ అంటారు. ఆ గాడ్ ఏందనమాట జ్యోతి అని మనం చెప్పుకుంటున్నాం, లైట్ అని చెప్పుకుంటున్నాం. కొంతమంది ఏందనమాట లింగం అని, శివలింగం అని అంటుంటారు. ఆ శివం అంటేనే జ్యోతి అని అర్థం. ఇప్పుడు అందరం సమాజంలో మన ప్రపంచ జనాభా 770 కోట్ల జనాభా, 195 దేశాలు ఉన్నాయి. దాంట్లో రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనం ఇప్పుడు మీరు అనేది ఏంటంటే శివుడు దేవుడు అని ఫైనల్గా మీరు చెప్తున్నారు. శివుడిని లేదంటే ఆ శివుడు ఈజ్వల్ టు పవర్ అంటున్నారు. పవర్ దేవాలయాన్ని పెట్టేసి ఈ 770 కోట్ల జనాభా అందరం కలిసి ఆ పవర్నే పూజిద్దాం. ఆ పవర్ ఎక్కడుందో, ఆ దేవాలయం ఎక్కడుందో పోతే అందరం కలిసి దాన్నే పూజిద్దాం. నెక్స్ట్ సార్, మీరు చక్కగా చెప్పారు కానీ ఆ క్లారిటీ అనేది ఇంకా రాలేదు. లేదు బ్రదర్, నేను క్లారిటీ ఇచ్చాను. మీరు ఈరోజు ఈ చర్చ మనం ముగిద్దాం. నెక్స్ట్ ఇంకో టాపిక్లో మనం మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ బ్రదర్, వెరీ మచ్ సార్. నాకు తెలిసిన ప్రకారం నేను క్లారిటీ ఇచ్చినాను అనుకుంటున్నాను. శక్తే గాడ్ అని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.